రంగులు మార్చే శివలింగం గురించి మీకు తెలుసా? అవునండి, మీరు వింటున్నది నిజమే. భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలు రహస్యాలకు నెలవు. ఈ ఆలయాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్లోని ధోల్పూర్లో కూడా ఉంది. దీని గురించి వింటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఇండియాలో ఉన్న శివాలయాల్లో మిస్టరీ ఆలయంగా ఖ్యాతి చెందింది ఈ ఆలయం. సైన్స్కి సవాల్ విసురుతూనే ఉంది ఈ ఆలయం. వాస్తవానికి ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం రోజుకు 3 సార్లు దాని రంగుని మార్చుకుంటుంది. సహజంగా శివలింగాలు సాలగ్రామ రూపంలో లేదా స్ఫటిక రూపంలో ఉంటాయి. ఇక్కడి లింగం సాలగ్రామ రూపంలో ఉంటుంది, కానీ 3 వేలల్లో 3 రంగుల్లో కనిపిస్తుంది. దాంతో భక్తులు ఇక్కడకు ఎక్కువగా వస్తూ ఉంటారు. ధోల్పూర్లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివలింగం రోజు 3 సార్లు రంగులు మారుతుంది. మీరు వింటున్నది నిజమే. ఇక్కడ శివలింగం ఉదయం వేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయ రంగులో, సాయంత్రం వేళ చామన ఛాయగా అంటే నీలం రంగులోకి మారుతుంది. అలాగే ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు చేశారు. అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి శివలింగాన్ని 3 రంగుల్లోనూ దర్శించుకుని వెళ్తారు. శివలింగం రంగులు మార్చుకోవడం వెనుక కారణాల గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. కొందరు శివలింగం మీద సూర్యకాంతి పడడం వల్ల ఇలా జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఈ శివలింగం గురించిన కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. ఇది పంచలోహాలతో తయారు చేశారు. ఈ ఆలయం చంబల్ నది ఒడ్డున ఉంది. ఈ శివాలయంలో శివుణ్ణి అచలేశ్వర్ మహాదేవ్గా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం దుర్భరమైన భూభాగంలో ఉన్నందున ఇంతకు ముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు. పురాణ కథనం ప్రకారం ఈ ఆలయం మీద కొందరు దండెత్తిన తేనెటీగలు దాడి చేశాయట. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైనది, ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో ఎవరికీ తెలియదు. అయితే శివలింగం భూమిలో ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు. ఎన్ని రోజులు ఎంత తవ్వినా శివలింగం ముగింపు దగ్గరకు చేరుకోలేదు. దీంతో తవ్వే పనిని నిలిపివేశారు. ఈ శివలింగం లోతును అంచనా వేయడం కోసం, శివలింగం స్వయంభూ కాదా అని తెలుసుకోవడం కోసం ఎంత లోతుందో చూడాలని గతంలో రాజులు, చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. కానీ ఎంత తవ్వినా ఇంకా లోతు ఉండడం కనిపించడంతో వారు ఆ పనిని నిష్క్రమించారు. అలాగే ఈ అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమలు కలది. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్వామివారిని సందర్శించడం ద్వారా సమస్య నుంచి బయటపడతారు. ఇది మాత్రమే కాదు, ముఖ్యంగా పెళ్లి కాని వారు ఇక్కడ పూజలు చేస్తే వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట. పెళ్లి కాని వారు 16 సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే శివుడి అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పరమశివుని బొటనవేలుని పూజించే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే కావడం విశేషం. ఇక్కడ ఉన్న నంది మొత్తం పంచలోహాలతో తయారు చేయబడింది. ఇక్కడ శివలింగం ఎలా పుట్టిందో, ఎప్పుడు ఉద్భవించిందో ఎవరికీ సరిగ్గా తెలియదు. ఎంతో మంది శాస్త్రవేత్తలను కూడా ఈ విషయం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ శివలింగానికి అద్భుత శక్తులున్నాయనే నమ్మకం కూడా ఉంది. ఈ గుడిలో ప్రార్థించిన వారందరికీ వారి కోరికలు తప్పక ఫలిస్తాయని భావిస్తారు. ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.